మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అండి. ఈరోజైతే టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటే నైట్ చేసిన రైస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండిపోయింది, అది మిగిలిపోయింది. దాంతో మామయ్య గారికి నాకే కదా అని పులిహోర చేసేద్దామని అయితే మాత్రం స్టార్ట్ చేశానండి. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కదా రైస్ ఉంటే. మా వారు కనుక ఇంటి దగ్గర లేకపోతే టిఫిన్ చేసుకోవాలనిపించదు, కర్రీస్ ఏం వండుకోవాలనిపించదు, వంటే చేసుకోవాలని అయితే అనిపించదు. ఆయన అంటూ ఉంటారు కూడా, లేనని వండుకొని తినడం మానేయకుండా మీ ఇద్దరు బాగా వండుకొని తినండి అని చెప్పి వెళ్తారు. కానీ మేము ఒక పూట వండుకోవడం మనసు అలా సరిపెట్టి చేసేస్తూ ఉంటాం అనమాట. అయితే ఈరోజు పులిహోర మాత్రం చాలా ఎమ్మిగా అయితే వచ్చింది. ఎందుకంటే ఇది నిమ్మకాయ పులిహోర అయితే కాదు, చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి. చింతపండు పులిహోర గుడిలో చేసిన ప్రసాదంలాగా అయితే అనిపిస్తుంది నాకు చింతపండుతో చేస్తేనే. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టేసింది అయితే ఉందను, అది వేసి చాలా ఈజీగా చేసేయచ్చు కదా, చేసేస్తున్నాను. కొద్దిగా అయితే రైస్ ఉంది, మా అయ్యగారు నాకు ఇద్దరికైతే సరిపోతుంది. మాకు ఈ పూటకైతే అలా కాని చేయాలి. రేపైతే ఇంక మా వారు వచ్చేస్తారు ఊరి నుంచి. దానికోసం ఈరోజు పప్పు బియ్యం అన్ని నీటిలో అయితే పోసాను. దోశలకైతే పిండి అయితే రుబ్బి పక్కన పెట్టాలి. ఈరోజు టిఫిన్ అయితే మాత్రం పులిహోరతో సరిపెట్టేశానండి. మీరు ఏం టిఫిన్ చేసుకున్నారో, మీ అందరికీ టిఫిన్లు అయినాయా, కాఫీలు అయినాయా, ఏ టిఫిన్ చేసుకున్నారో ఏంటో నాకు కమెంట్ అయితే చేయండి. నాకు వేడివేడి ఇడ్లీ తినడం అంటే చాలా ఇష్టం, కానీ ఎప్పుడు వేడివేడి ఇడ్లీ అయితే అస్సలు తినలేను. అందరికి పెట్టిన తర్వాత తినేటప్పటికైతే చల్లగా అయితే అయిపోతూ ఉంటుంది, నాకు అలా ఉంటుందండి. రోజు లేచిన వెంటనే టిఫిన్ ఏం చేయాలి, కూరలు ఏం వండాలి, వంట ఏం చేయాలి, అదేం చేయాలి, ఇదే ఆలోచన తప్ప రెండో ఆలోచన లేదు. కానీ ఈ మధ్యన యూట్యూబ్లో ఏం వీడియోస్ పెట్టాలి, ఎటువంటి వీడియోస్ పెట్టాలి, ఎలా పెట్టాలి, రెండు ఛానల్స్ కదా ఆలోచించడం అయితే ఎక్కువైపోతుంది అనమాట నాకు. ఓకే, ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం ఇలా జరిగిందండి.